గత కొన్ని సంవత్సరాల్లో మోదీ ఎరాకు వచ్చిన తర్వాత అంటే నిన్న నేను ఒక ఫోటో కూడా చూశాను. యాక్చువల్లీ తమిళనాడులో 5 ముఖ్యమంత్రులతోటి ఒక ప్రధాని సమావేశమయ్యారట. మొదటి నుంచి చూస్తే ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ గారు, జయలలిత తర్వాత పళనిస్వామి, తర్వాత పన్నీర్ సెల్వం, అండ్ ఆ తర్వాత ఈవెన్ స్టాలిన్ తర్వాత ఇప్పుడు విజయ్. ఇట్లా 5 ముఖ్యమంత్రులు మారారు. మోదీ గారు మాత్రం అలాగే ఉన్నారు ఈ 12 ఏళ్లలో. సో అట్లా చూస్తే ఓవరాల్గా అందరు లిస్ట్ రాస్తూ ఉంటే ముఖ్యమైన కుటుంబాలన్నీ ఆల్మోస్ట్ కనుమరుగైపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉద్ధవ్ థాకరే ఫ్యామిలీ, ఉద్ధవ్ థాకరే అవుట్ అయిపోయాడు. పవార్ ఫ్యామిలీ అయిపోయింది. అండ్ ముఫ్తీ ఇవాళ ఏంటో అర్థం కావట్లేదు, అసలు ఏం మాట్లాడడం కూడా లేదు ఆమె. ఓకే, ఒక అబ్దుల్లా కొంచెం అక్కడక్కడ ఏదో జమ్మూ కాశ్మీర్లో పని చేసుకుంటున్నాడు. కానీ యాదవ్స్ ఇద్దరు అవుట్, అటు లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ అఖిలేష్ యాదవ్. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఇద్దరు వచ్చారు కానీ వాళ్ళు కూడా ఇర్రెలవెంట్గానే ఉన్నారు. అండ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్స్, చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ అంటే కనుక జయలలిత గారు మరణించారు. తర్వాత మాయావతి అసలు పొలిటికల్లీ ఇర్రెలవెంట్ అయిపోయారు. మమతా బెనర్జీ అధికారం కోల్పోయారు. సో ఇవన్నీ చూస్తే నెంబర్ పోతున్నది. నవీన్ పట్నాయక్ చాలా సుదీర్ఘకాలం పాలించినటువంటి నవీన్ పట్నాయక్ వాళ్ళ ఏమయ్యారో తెలియదు. కేసీఆర్ ఎక్కడ కనిపించట్లే. సో ఇట్లా అంటే ఈ గత 12 ఏళ్లలోనే చాలామంది కీలక నాయకులు వాళ్ళ బ్యాషన్స్ అంటారా, వాళ్ళ కోటలు అంటారా, నిర్మించుకున్న కోటలన్నీ కూడా ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయాయి. ఆ కోటల్లో ఇవాళ బీజేపీ పాగా వేస్తూ వస్తోంది. అఫ్కోర్స్ తెలంగాణలో కేసీఆర్ కాకపోవచ్చు కానీ బట్ ఆల్మోస్ట్ చాలా ప్లేసుల్లో బీజేపీ పాగా వేస్తోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రస్థానం ఎటు వెళ్తున్నట్టుగా మనం భావించాలి? పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారుతున్నాయి రోజు రోజుకు? సాయి గారు ఎప్పుడు ఒక ప్రశ్న వచ్చేది, ఆఫ్టర్ మోదీ హూ అని చెప్పేసి. ఫస్ట్ ఇయర్ కాగానే అడిగారు, ఫస్ట్ టర్మ్ కాగానే నెక్స్ట్ టైం మోదీ గారు వస్తారా 2019? మీరు అన్నదానికి నేను కొంచెం యాడ్ చేస్తాను సార్. యాక్చువల్లీ ప్రతిపక్షంలో ఎవరున్నారు? దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనేది ఉండేది. టీనా ఇవాళ అధికార పార్టీలు కూడా ఎవరున్నారు? బీజేపీ మోదీ తర్వాత అనే క్వశ్చనే ఉంది. ఇవాళ ఇటు చర్చ నడుస్తుంది ఎక్కువ. అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ లాంటి పార్టీల్లో మీరు ఏ పేరు విన్న మనిషిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తారు వాళ్ళు. అవును, నితిన్ నబీన్ పేరు ఎవరు వినలేదు, బీజేపీ చీఫ్ అయిపోయారు. కరెక్ట్. ఇదే పార్టీ ముందు జానా కృష్ణమూర్తిని తీసుకొచ్చారు, తర్వాత బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు లీడర్షిప్లో. సో మీరు కాంగ్రెస్ లాగా కాదు. కాంగ్రెస్లో ఇప్పుడు మనం చెప్తారు వీళ్ళు వాళ్ళని చెప్తారు కానీ దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ టర్మ్. కాంగ్రెస్లో చాలా మటుకు కాంగ్రెస్లో కూడా లీడర్స్ ఇప్పుడు లేరు. మీరు చూస్తే మీరు దీని గురించి మాట్లాడుతున్నారు మీరు, బట్ ఆపోజిషన్లో ఎవరు లేరంటే ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి సాయి గారు. విజయ్ వచ్చారు. విజయ్ గెలిచిన తర్వాత ఇవాళ టీటీకే స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఏంటి? దాట్ యు ఆర్ కిల్లింగ్ ద ద్రవిడియన్ మూమెంట్. ఇది ప్రాబ్లం. తో ఏం చేశాడు అంతగా? లేదు, బికాస్ ఆయన ఆ ట్రెడిషనల్ ద్రవిడియన్ మూడ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఎక్కడ వచ్చాడు సార్? సేమ్ అవే మాట్లాడుతున్నాడు కదా. అంతే. కానీ అయినా వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, సూట్ వేసుకోవడం ప్రాబ్లం. ఇక్కడ పచ్చకట్లో కనబడట్లేదు కాదు, మాట్లాడడం కూడా. ఓకే, గుడికి వెళ్ళొద్దు, సనాతన ధర్మాన్ని డెంగ్యూ లాగా చూసుకోవాలి, అది అని చెప్పి అలాంటి భాష వాడట్లేదు అని. ఓకే, రైట్. ఇది ఏంటో ఇంకేం లేదు. ద మెయిన్ పాయింట్ చాలా క్లియర్ ఏంటంటే మోదీ గారు థర్డ్ టర్మ్కి వచ్చినప్పుడు చాలామంది అన్నారు మోదీ గారు వీకెస్ట్ పొజిషన్లో ఉన్నారు, 240 సీట్లతో ఏం నడిపిస్తారు గవర్నమెంట్, యాక్చువల్ ప్లేయర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆడబోతుంది మన జేడీయూ పార్టీ అండ్ టీడీపీ అని చెప్పారు. తర్వాత నితీష్ కుమార్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఆయనకి మనకు కూడా తెలియదు. ఆయన ఉన్నారు రాజ్యసభలో ఎక్కడ పంపించారు ఆయన. ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా తెలిసిపోయింది, ఎక్కువ లొల్లి చేస్తే పక్కన పవన్ కళ్యాణ్ ఉంటారు. ఆయన నాకన్నా పెద్ద సనాతన ధర్మం, ఆయన చూసుకుంటాడు. మళ్ళీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో డబ్బులు కావాలి నాకు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది. ఇది చాలా క్లియర్. ఐ థింక్ నా అంచనా ప్రకారం సాయి గారు మోదీ ఇన్ థర్డ్ టర్మ్ చాలా పవర్ఫుల్ దాన్ మోదీ ఇన్ ద ఫస్ట్ టర్మ్. అందరూ అలా ఉండదేమో అనుకున్నారు 240 సీట్స్ వచ్చేసరికి. కరెక్ట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. వై? ఎందుకంటే ఒకటి మీరు చెప్పినట్లు టీనా ఫ్యాక్టర్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి సాయి గారు, ఈసారి -30 సీట్స్ ఇన్ డిఎంకే తమిళనాడు నుంచి, అక్కడ రాదు వాళ్ళకి. ఓకే, వాళ్ళకి ఇచ్చిన 2-3 లోక్సభ సీట్లు ఇస్తారు తమిళనాడు నుంచి. కర్ణాటక దే విల్ లూజ్ సమ్ సీట్స్. బీహార్ పోతుంది మొత్తం. మహారాష్ట్ర లాస్ట్ టైం బీజేపీ ఓడిపోయిన సీట్లన్నీ ఇది మెయిన్ స్టేట్స్. ఓకే, దిస్ ఈజ్ వేర్ ద థింగ్ ఇస్.
ఇక్కడ బీజేపీ గెలిస్తే నెక్స్ట్ టైం మీరు అనలైజ్ చేయండి, సింపుల్ బ్యాక్ ద ఎన్వెలప్ క్యాల్కులేషన్ చేయండి. బీజేపీ యూపీలో ఇదే పర్ఫార్మెన్స్, లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసి ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ 2027లో గెలిస్తే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మంచి మెజారిటీతో వస్తే యూపీ ఈజ్ ఆల్సో డన్ డీల్ సాయి గారు. దాని తర్వాత ఇంకేం ఉండదు. సో ఇది మోదీ గారు. కానీ అప్పుడు కూడా అంటారు, ఓ మోదీ 4th టర్మ్ కూడా మోదీ గారు వస్తారా, బోర్ కొడుతుంది కదా మోదీ గారితో, కొత్త ఫేస్ చూడొచ్చా, మన అమిత్ షా గారు వస్తాం, యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారా, ఇంకెవరైనా వస్తారా? మోదీ గారికి హెల్త్ బాగున్నప్పుడు దాకా ఆయన నడిపిస్తారు, నో ప్రాబ్లం, ఎవరికి ఇష్యూ లేదు. మనం చూసాం కొంతమంది ముఖ్యమంత్రులు 80 దాకా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర చాలామంది, ఇంక్లూడింగ్ సిద్ధరామయ్య హూ స్టెప్ డౌన్ ఎస్టర్డే యాజ్ చీఫ్ మినిస్టర్. అట్లాంటి చాలామంది ఉన్నారు. సో మోదీ గారు ఏజ్ కాదు ఫ్యాక్టర్ సాయి గారు. ఐ థింక్ ఏం జరిగిందంటే మీరు చెప్పినప్పుడు ఆపోజిషన్లో ఇప్పుడు ఎవరు లేరు, నోబడీ ఇన్ ఆపోజిషన్. మీరు చెప్పండి, మీరే చెప్పారు నేమ్స్ తీసుకున్నారు. సౌత్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. కేరళలో పినరాయి విజయన్ సౌత్. ఓకే, నిన్న ఆయన కూతురు మీ ఇంటి మీద దాడి జరిగిన ఈడీ రేడ్ జరిగిన తర్వాత కార్ మీద ధ్వంసం చేశారు, కార్ కంప్లీట్ డ్యామేజ్ చేశారు వాళ్ళు, సిపిఎం పార్టీ సపోర్ట్. అంత ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళు, ఏం చేయలేకపోతున్నారు. తమిళనాడుకు రండి, స్టాలిన్ ఏం చేస్తారు చెప్పండి, సొల్యూషన్ ఏంటి చెప్పండి. విజయ్తో వెళ్తాడో వెళ్ళాడు, ఎందుకంటే విజయ్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్. ఏడీఎంకే కలుస్తారో దట్ ఈస్ స్టిల్ అ పాసిబిలిటీ, స్టిల్ బెటర్ దెన్ విజయ్తో వెళ్ళింది. అక్కడ కూడా లేరు. కర్ణాటక ఇప్పుడు జరిగిన గొడవ తర్వాత మీరు చూడండి, ఇదే దేవరాజ్ అర్స్ టైంలో జరిగింది, ఇదే వీరేంద్ర పాటిల్ టైంలో జరిగింది, ఇదే బంగారప్ప టైంలో జరిగింది. కర్ణాటకలో పెద్ద హిస్టరీ ఉంది సాయి గారు, ఇంకో స్టోరీ చేసుకోవాలండి. కర్ణాటకలో హిస్టరీ ఇది, ఓన్లీ 3 చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ కంప్లీటెడ్ ఫుల్ టర్మ్. ఇప్పుడు దాకా 1950s నుంచి ఇప్పుడు దాకా 3 ముఖ్యమంత్రులే ఫుల్ టర్మ్ కంప్లీట్ చేశారు. నిజలింగప్ప వాజ్ 1 and I think వీరేంద్ర పాటిల్ వాజ్ 1 and next last was సిద్ధరామయ్య in the previous term 5 years ఎవరు కంప్లీట్ చేయలేదు కర్ణాటకలో. అప్పుడు కూడా మనం ఏమంటాం, బీజేపీ కర్ణాటకలో వీక్ అయిపోయారు. ఎస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర లీడర్షిప్ లేరు. సరే, సిద్ధరామయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే జేడీఎస్ ఆయన ఎక్స్పెల్ చేసిన తర్వాత సోనియా గాంధీ తీసుకున్నారు ఆయన కాంగ్రెస్లో. ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్ టెక్నికలీ స్పీకింగ్. ఇది ప్రాబ్లం అనమాట. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరిని తీసుకొస్తారు? ఉద్ధవ్ థాక్రే ఈజ్ అవుట్. ఓకే, కుమారస్వామిని అయితే బీజేపీ ఎట్లా కూర్చోబెట్టారంటే ఇప్పుడు ఆయనకి తెలియదు, ఆయన ఉన్నాడో లేదో అని పోతున్నాడో వస్తున్నాడో తెలియదు ఆయనకి. మాండ్యా పార్టీని 0 పార్టీ చేసేసారు కర్ణాటకలో. ఇటువైపు తమిళనాడు మాట్లాడాం మనం. ఆంధ్ర చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, సో ఫార్ సో గుడ్. తెలంగాణ ఇస్ అ టాసర్. మీరు అనుకుంటారు మనం తెలంగాణలో బీజేపీ ఏం చేస్తారంటే, ఒక వెస్ట్ బెంగాల్లో పెట్టిన అదే అటెన్షన్ తెలంగాణలో పెడితే బీజేపీ విల్ డూ స్పెక్టాక్యులర్లీ వెల్, ఈవెన్ కర్ణాటక పదవి. ఇప్పుడు సౌత్ బీజేపీ దగ్గర లేదని చెప్పిన మనుషులకి ఇదొక ఆన్సర్. ఇది మీరు నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, వెస్ట్ బెంగాల్లో ఉన్న బీజేపీ లీడర్స్ మొహమ్మద్ యూనిస్కి బొకే పంపించాలి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి. బంగ్లాదేశ్లో ఫ్యాక్టర్ చూసిన తర్వాత ప్రతి బెంగాలీ భయపడ్డాడు. యూ డోంట్ రియలైజ్ సాయి గారు, ఇప్పుడు చూడండి ఎన్ని వీడియోస్ మీరు డైలీ చూస్తుంటారు రీల్స్, మహిళల్ని రోడ్డు మీద గుంజుకొచ్చి పెద్ద లీడర్ని అండర్వేర్ మీద తిప్పుతున్నారు రోడ్డు మీద. ఆలోచించండి, దే ఆర్ నాట్ స్మాల్ గైస్, వెరీ పవర్ఫుల్ గైస్. టీఎంసీ టైంలో వాళ్ళని ఇప్పుడు మొత్తం షర్ట్ ప్యాంట్ ఇప్పేసి రోడ్డు మీద నడిపిస్తున్నారు, మహిళలు చెప్పలు తీసుకొని కొడుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ మీరు ఇంకే స్టేట్లో చూడలేదు. బీహార్లో ఎలక్షన్ జరిగింది కదా, తమిళనాడులో గవర్నమెంట్ మారింది కదా, అక్కడ ఎవరైనా కొట్టారా, చేశారా, ఏం చేయలేదు. ఆ కోపం ఉంది చూడండి, అది బయటకు వచ్చింది సాయి గారు. సో మీరు చెప్పిన మాటకి ఇప్పుడు మోదీ గారు ఆపోజిషన్ నుంచి ఎవరైనా ఉన్నారంటే ఇండియా అలయన్స్ అనే అలయన్సే లేదు. మమతా బెనర్జీ ఒకటి అంటుంది, రాహుల్ గాంధీ ఇంకోటి అంటాడు, ఈ రిలక్టెంట్ పాలిటీషియన్. ఇటువైపు సమాజ్వాదీ పార్టీ అంటున్నారు, వీల్ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ ఆల్ ద 434 సీట్స్ అంటున్నారు అఖిలేష్ యాదవ్. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు డిఎంకేతో బ్రేక్ అయిన తర్వాత డిఎంకే అంటున్నారు, వీళ్ళు బ్యాక్ స్టాబర్స్, మేము వీళ్ళు చూసుకుంటామేమో అని చెప్తున్నారు. అప్పుడు మీరు ఏ స్టేట్లో ఉన్నా చెప్పండి, ఒక జార్ఖండ్, ఒక హిమాచల్ ప్రదేశ్ పక్కన పెడితే మీరు ఎక్కడున్నారు? మీరు యూఆర్ నోవేర్, వైట్ అవుట్ లిటరలీ. ఇది మీరు నేర్చుకోవాల్సింది. లీడర్షిప్ అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేకింగ్ థింగ్స్ పాసిబుల్. రాహుల్ గాంధీతో ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ ఇంపాసిబుల్. అది డిఫరెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.